హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అసూస్ వైబ్స్. గైస్, ఈరోజు రెగ్యులర్ ఐటమ్స్ అంటే ఒక మంచి మోడ్రన్ అండ్ అట్ ద సేమ్ టైం డ్యూరబిలిటీకి పనికొచ్చేలాగా ఒక సూత్రం చేయను. మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి రీజనబుల్ వెయిట్లో ఒక చక్కటి మరీ ట్రెడిషనల్గా కాకుండా మరీ ఓల్డెన్ డిజైన్ కాకుండా కొంచెం మోడ్రన్గాను కొంచెం ఫ్యాషన్గాను డిజైనర్ పీస్ లాగా ఒక చక్కటి, అలాగే సేమ్ టైం డ్యూరబిలిటీ ఉండేలాగా, కంఫర్ట్ ఉండేలాగా ఒక చైన్ చూపించబోతున్నానండి. సూత్రం చైను. అలాగే పెళ్ళికొడుకు కోసం, బాయ్ కోసం ఒక చక్కటి ఫ్యాన్సీ చైన్ చూపించబోతున్నాను లైట్ వెయిట్లో. అలాగే ఒక చక్కటి బాలాజీ రింగ్, అంటే ఒక మిడిల్ క్లాస్ లేదా బిలో మిడిల్ క్లాస్ వెడ్డింగ్ అనుకోండి. ఇవన్నీ నెసెసిటీ, చాలా అవసరమైనవి అనమాట, కంపల్సరీగా ఉండవలసినవి. ఓ తాళి చైను, సూత్రాలు ఎలాగూ ఉంటాయి అనుకోండి. ఈరోజు నేను అవి చూపించట్లేదు. అలాగే బాయ్కి ఒక చైను, పెళ్ళికొడుక్కి. అలాగే ఒక రింగ్, బాలాజీ రింగ్, వెంకటేశ్వర స్వామి వారి రింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, ఈరోజు నేను చూపించబోతున్న చైన్స్ రెండు కూడాను కొంచెం మోడర్న్గా, మరీ ట్రెడిషనల్గా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక 15 ఇయర్స్ కళ్ళు మూసుకుని తాళి చైన్ వాడుకోవాలి అంటే బొద్దు చైన్ తీసుకోండి అని చెప్తుంటాను. నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా చేశాను. అది ఆల్మోస్ట్ ఎంత పాపులర్ అంటే నేను మాటల్లో చెప్పలేను. జనంలోకి అంత గొప్పగా రీచ్ అయింది. ఈరోజు నేను చూపించబోతున్న ఈ చైన్ ఏదైతే ఉందో, ఇది అగైన్ డ్యూరబిలిటీలో కూడా రీజనబుల్గా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మంచి లో వెయిట్లో, అంటే 1 ఇంచ్ 1 గ్రామ్ వేసుకోండి. ఇది 25 ఇంచెస్, ఆల్మోస్ట్ 26 ఇంచెస్ ఉందండి. అంటే బాగా హైట్ ఉన్న లేడీస్కి కూడా ఫుల్ లెంగ్త్ చైన్ లాగా వచ్చే లెంగ్త్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొంచెం యావరేజ్ 2-4 ఉన్న 5-5-4 ఉన్న లేడీస్కి అయితే 24 ఇంచెస్ కూడా సరిపోద్ది. ఇంకా 2 గ్రామ్స్ కూడా తగ్గించేసుకోవచ్చు. ఇదైతే నేను ఇప్పుడు 26 ఇంచెస్ 25 గ్రామ్స్లో చేయడం జరిగింది. తాళి చైన్ కోసమని చివరి కొండీలు ఇచ్చేసాను. మీకు తెలుసు, ఇక్కడ కొంచెం పసుపు తాడు కట్టుకుని సూత్రాలు వేసుకుంటూ ఉంటారు. సో ఈ చైన్ ఏదైతే ఉందో చక్కటి మోడర్న్ చైన్ అండి. అంటే బాగా పాతకాలం చైన్ అని చెప్పలేను, మోడర్న్ కాలం, ఈ మధ్య కాలంలో వచ్చిన డిజైన్. దీనికి మేము పెట్టిన పేరు నేను ఎప్పుడు చెప్తుంటాను, చైన్స్ అనేటప్పటికీ ప్రతిరోజు నెంబర్ ఆఫ్ చైన్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి, కొత్త డిజైన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు చైన్ మేకర్స్. సో గుర్తుపట్టడానికి వీలుగా ప్రతి చైన్కి ఒక పేరు పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మేము దీనికి పెట్టుకున్న పేరు శ్రీదేవి చైన్. ఆల్మోస్ట్ అందరూ చైన్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఆల్మోస్ట్ ఈ చైన్ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన చైన్లో ఆరిజిన్ అగైన్ కోయంబత్తూరులో ఆరిజిన్ అయిందండి. బట్ మనం చక్కగా తెలుగు స్టేట్స్లో కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు. మీరు ఎక్కడో దూరంగా ఉంటారు, ఈ చైన్ కోసం నా దగ్గరికి అవసరం లేకుండా మీరున్న ప్లేస్లో కూడా చేయించుకోగలగాలని పేరుతో సహా వెయిట్తో సహా చెప్తున్నాను. సో చక్కగా 25, 1 ఇంచ్ 1 గ్రామ్ పెట్టుకోండి. ఎన్ని ఇంచులు చేయించుకుంటారో అన్ని గ్రాములు. సో చక్కగా మంచి మోడర్న్ వర్క్ అండి. అగైన్ ఫుల్లీ హ్యాండ్మేడ్ చైన్ అండి, మిషన్ చైన్ కాదు. అందువల్లే మీకు ఫ్యాన్సీగా ఉన్నప్పటికీ డ్యూరబిలిటీ ఉంటుంది. అదే హ్యాండ్మేడ్ చైన్లో ఉన్న స్పెషాలిటీ. అదే మిషన్ చైన్ అనుకోండి, దాని మేకింగ్ వేరు, దాని డ్యూరబిలిటీ వేరు. సో తాళి చైన్ అనేటప్పటికీ జనరల్గా హ్యాండ్మేడ్ చైన్సే నేను ప్రిఫర్ చేస్తుంటానండి. ఆ హ్యాండ్మేడ్ చైన్స్ అనేటప్పటికీ, గట్టి చైన్స్ అనేటప్పటికీ లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్ ఉండడానికి ఉన్నాయి, కానీ మీకు తాళి చైన్ అనేటప్పటికీ మళ్ళీ మార్చుకునేది కాదు కదండి. 365 డేస్ కంఫర్టబుల్గా మెడలో వేసుకుని ఉండగలగాలి ఆడవారు. సో ఆ విధంగా అటువంటి అన్ని కేర్ తీసుకుని ఏదైనా చైన్ చూపించాను అంటే ఇవన్నీ కేర్ తీసుకున్న తర్వాతే ఈ చైన్ సూట్ అవుతుంది సూత్రం చైన్కి అన్న చైన్స్ మాత్రమే నేను చూపిస్తూ ఉంటానండి. అన్ని డిజైన్స్ కూడా నేను సజెస్ట్ చేయను సోషల్ మీడియాలో. సో ఆ విధంగా నేను చెప్పే మంగళసూత్రం చైన్లో బాగా పనికొచ్చే వాటిలో చక్కటి డ్యూరబిలిటీ ఉండే చైన్స్లో బొద్దు చైన్, గీర్బొద్దు చైన్, అలాగే బాల్ భాష, అలాగే ఇది శ్రీదేవి చైన్. లేటెస్ట్ చైన్ అండి, కానీ చాలా చక్కగా క్రియేట్ చేసిన వారు ఎవరో కానీ అద్భుతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని అంతే మోడర్న్గా ఉండేలాగా చాలా షైనింగ్ చైన్, హ్యాండ్మేడ్ చైన్ అయ్యటం వల్ల కటింగ్స్ వచ్చినాయి, చక్కటి పూత వర్క్ వచ్చింది, మామిడి పూత అంటాం కదా, ఆ వర్క్ వచ్చింది. మెడలో చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం అంతే అట్రాక్టివ్గా, అంత దూరం నుంచి చూసినా చైన్ మెడలో క్లియర్గా కనపడేలాగా అంత బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో ఇంకొక నేను బాయ్ చైన్ చూపిస్తానని చెప్పానండి.
ఇది కూడా లీఫ్ చైన్ అంటామండి దీన్ని మనం. ఇది కూడా నేను ఒక 15 గ్రాముల్లో షార్ట్ లెంగ్త్, అంటే జనరల్గా బాయ్స్ షార్ట్ లెంగ్త్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, అదే లెంగ్త్ చేయటం జరిగిందండి. ఓ 16 ఇంచులు, 17 ఇంచులు చేసాం. చక్కగా ఎస్సుక్ తోటి కంప్లీట్గా చక్కగా నెక్ లెంగ్త్ అనమాట. ఇది ఒక మోడ్రన్ చైన్ అండి, ఫ్యాన్సీ చైన్ అనే చెప్పాలి. ఇది అగైన్ మీకు కొన్ని డైస్తో చేత్తో చేసిందే, మిషన్ చైన్ కాదండి. ఇది కూడా హ్యాండ్మేడ్ చైనే, బట్ కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాల్సిన చైన్ అండి. నేను ఈ చైన్ ఇచ్చేటప్పుడు చాలా గ్రాండ్గా 15 గ్రాములు అండి, 15 గ్రాముల్లో ఇంత లావుగా కనపడుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది సాలిడ్గా చేసే అవకాశం లేదు, గుల్లగానే చేయాలి. ఆ లావుగా బాయ్స్ జనరల్గా మీకు తెలుసు కొంచెం లావుగానే వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాలి అండి. డైలీ వేర్కి పనికి వస్తుందా అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను. డైలీ వేర్ చేయడానికి పనికి రాకపోవచ్చు. ఎస్, అగైన్ జాగ్రత్తగా వాడుకునే వాళ్ళైతే వాడుకుంటారండి, దానికి అభ్యంతరం కూడా ఉండదు. సో కొంచెం జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి, బాయ్స్కి చక్కటి మెడలో బాగా కొంచెం చక్కగా కనపడాలి అంటే లీఫ్ చైన్ అండి. ఇది అన్ని చోట్ల దొరుకుతుందో లేదో నేను గట్టిగా చెప్పలేను, కానీ మనం ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా మన వర్క్షాప్, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో తయారైన చేయనేనండి. మీకు తెలుసు ఆరిజిన్ ఎక్కడైనా అన్ని చోట్ల ఆర్నమెంట్ని చేసే పనితనం అనేది మారదు, అంతే కదండి. ఎలక్ట్రికల్ వర్క్ అనుకోండి, ఫ్యాన్లు ఫిట్ చేయడం వస్తుంది, లైట్స్ ఫిట్ చేయడం వస్తుంది, అన్నీ ఫిట్ చేస్తాడు ఇంట్లో ఉన్నాయని, కానీ ఆయన మాత్రం ఎలక్ట్రీషియన్ అంటాం. అలాగే ఒక స్వర్ణకారుడికి వర్క్ ఎక్కడిదైనా ఏదైనా అన్ని పనులు చేయగలుగుతారండి. అన్ని పనులు ఇన్ సెన్స్ ఒక సిగ్మెంట్లో. ఇప్పుడు చైన్ చేసే ఆ పర్టికులర్ స్వర్ణకారుడు అనుకోండి, చైన్సే చేయగలుగుతారు. ఆయనతో రెండో పని చేయిస్తే అది చేస్తారండి, చేయరండి కాదు, అంత గొప్పగా రాకపోవచ్చు. చేతి పనే కదండి. సో ఆ విధంగా ఈరోజు మనం చక్కగా మనకి సూత్రం చైన్ అంటాం. సూత్రం చైన్ అగైన్ పేరు చెప్పాలంటే శ్రీదేవి చైన్ అంటామండి. అలాగే బాయ్ కోసం చక్కటి లీఫ్ చైన్ చేసాం. అలాగే ఇంకొక నేను మీకు రింగ్స్ చూపిస్తానండి. ఈరోజు నేను స్పెషల్గా చేసిన ఇంకో ఐటమ్ ఏంటంటే ఈ బాలాజీ రింగ్ అండి. పెద్ద సైజ్ అండి, ఆల్మోస్ట్ నా వేల్ సైజ్ చూశారు కదా, అడల్ట్ సైజు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా వచ్చేలాగా 20 నెంబర్ అనమాట. 20 నెంబర్ అంటే కొంచెం వేళ్ళు లావుగా ఉన్న వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ ఒక కాసు అండి, 8 గ్రాములు పెట్టి చేసాం. బాలాజీ రింగ్ అండి. అంటే కొంతమంది ఇప్పుడు నేను చూడండి కొంచెం ఫుల్ బాలాజీ కొంచెం నాకు ఇలా ఇష్టం, కొంతమంది సింపుల్గా కావాలంటారు, ఇంత హ్యాండిల్ చేయలేరు. అఫ్కోర్స్ నేనంటే టేబుల్ మీద ఏదో ఆఫీస్లో కూర్చుంటాను, వర్క్షాప్లో ఉండగా నాకు కంఫర్ట్ ఉంటుందండి. ఏరియాని బట్టి, చేసే పనిని బట్టి, చేస్తున్న పనిని బట్టి, కూర్చున్న సీట్ని బట్టి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అందరూ అన్నీ క్యారీ చేయలేరు, రైట్? సో ఆ విధంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, ఇంత హెవీగా కొంచెం రింగ్ పెట్టుకెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఆ చేతులతో పని ఉంటుంది, వేళ్లతోటి అన్కంఫర్ట్ అనేది ఎప్పుడు జ్యువెలరీకి ఉండకూడదండి. జ్యువెలరీ ధరించామన్న ఫీల్ మనకు కలగకూడదు, చూసేవాళ్ళకి కలగాలి. ఇది జ్యువెలరీలో ఉన్న కాన్సెప్ట్. సో ఇది చక్కగా సింపుల్గా హాఫ్ బాలాజీ స్వామివారు మన వ్యూహలక్ష్మి నుంచి పై భాగం అనమాట. శంకు చక్రాలు, నామాలు, కిరీటం, ఆయన ముఖ వచ్చేసు, ఈ విధంగా నామాలు చక్కగా మీనా వాడాం. బ్యూటిఫుల్గా చాలా క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేయడం జరిగిందండి. చిన్న మూర్తి బట్ అంత బ్యూటిఫుల్గా వచ్చింది వెంకటేశ్వర స్వామి వారి రూపం. సో ఆ విధంగా చక్కటి రింగ్ తోటి ఈరోజు మనం ఈ డైలీ వేర్ ఐటమ్స్ తోటి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయటం మర్చిపోకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.